ఫస్ట్ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ చేశారు. ఎస్, అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, అప్పుడు వీళ్ళందరూ చేశారు. నేను ఆర్ట్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ చేశాను. అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ అంటే ఆర్ట్ డైరెక్టర్తో పాటు పనిచేసే వాళ్ళని అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ అంటారు. ఓకే ఓకే. బట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అనుకోకుండా ఒక రోజు అని ఒక సినిమా జరుగుతుండింది. దానికంటే ముందు యాక్చువల్లీ ఉదయ్ కిరణ్తో ఏదో సినిమా ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ అయింది వాళ్ళకి. ఆ టైంలో ఆయన కలవడం జరిగింది. అయితే తర్వాత యాక్చువల్గా నేను అయితే సినిమా 100 days అయిపోయింది, సినిమాలు చూడడం మానేశాను. ఐ వాజ్ నాట్ వెరీ ఇంప్రెస్డ్ ఆర్ ఎక్సైటెడ్ విత్ సినిమా. ఆర్కిటెక్చర్ జర్నీ జరుగుతోంది, చదువుకుంటున్నాను. చిట్టపట్ట చినుకులు అరచేతుల్లో ముత్యాలైతే అనే పాట 4 కుర్రోళ్ళని పెట్టి భలే తీసాడా. కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి దీంట్లో. ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది దాంట్లో. ఆ చిన్న బెలూన్ దాంట్లో కూర్చోవడం, అదేదో రాస్తే దాన్ని ఏదో అర్థం, ఏదో ఒక చిన్న క్యూట్నెస్, అది చిన్న పిల్లలు వేసినట్టు ఉంటుంది, బాగుంటుంది, క్యూట్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ క్రియేటివ్, ఇది వాట్ వి జనరలీ డూ. కాలేజ్ ఫెస్టివల్స్ అయినా అదే చిన్నగా ఉంటుంది కదా. ఎవరో ఈయన చాలా చదువుకున్నాను, మన వాళ్ళు ఎవరో చేసినట్టున్నారు సినిమా అన్నట్టు ఉండింది, కానీ సినిమా చూడలేదు నేను. 100 days అయిపోయింది అది. 100 days అయిపోతే కాలేజ్ నుంచి 100 days అయిపోయిందని న్యూస్ వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది, అది వచ్చింది. సరే అని చెప్పి చూద్దాం పదా అని వెళ్తే 100 days ఫంక్షన్ ఏదో పొద్దునేదో చేసినట్టారు అక్కడ థియేటర్లో నారాయణగూడలో చేసి, నేను పోస్ట్ లంచ్ తర్వాత చూశాను మ్యాట్నీ షో. చూసి బయటికి రావడం అప్పటికి నేను చాలా క్వశ్చన్స్లో ఉన్నా. ఆర్కిటెక్చర్ ఎందుకు ఇలా ఉంది, వై వీఆర్ నాట్ ఏబుల్ టు డూ, ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం ఇలా ఉన్నాం ఏంటి, మనం ఏం చేయగలుగుతాం, అసలు మనం చేయలేము అసలు, లేకపోతే అసలు మనకి వీలు కాదా, మన ఇండియన్ ఆర్కిటెక్ట్స్కి అసలు వీలే, అంటే ఒక స్కోప్ లేని ఇదా అని. హైదరాబాద్ అప్పటికి ఇంకా ఏం లేదు, అంటే ఇట్ వాజ్ జస్ట్ ఇప్పుడే హైటెక్ సిటీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అది ఏంటి ఇలా ఉంది అన్న టైంలో అయితే చూడగానే ఇట్ గేవ్ మీ హోప్. చూడండి, సినిమా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాం కానీ ఎవరి కాళ్ళు వాళ్ళకున్న మూడ్లో అది ఎఫెక్ట్ అవుద్ది. రైట్. సో ఆ మూడ్లో నాకు ఆ సినిమా చూడడం, ఆ కలర్ కాంబినేషన్స్, ఆ కొత్తోళ్ళు, ఒకటే పాట, అసలు కథను మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ కథాంశంతో తీసుకుని దాన్ని ఒక చేయడం అనేది నాకు ఒక ఎస్, దిస్ గై ఈజ్ సర్వైవింగ్, దిస్ గై ఈజ్ ఎగ్జిస్టింగ్. ఈ ప్రపంచంలో ఈయనున్నాడు, ఈయనున్నప్పుడు నువ్వెందుకు ఉండవు, హౌ ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్, సో ఈజ్ పాసిబుల్ డెఫినెట్గా అన్న క్వశ్చన్ నుంచి అప్పుడే ఎవరో నాకు, దెర్ వాజ్ అ పర్సన్ హూ వాంటెడ్ మీ టు డిజైన్ ఇన్స్టిట్యూట్ ఏదో ఇంటీరియర్స్. ఆయన ఫోన్ చేసి నెంబర్ తీసుకుని చంద్రశేఖర్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళా. MLN KLN ఇక్కడ ఇటువైపు మన రోడ్ నెంబర్ 10లో ఉండింది. అప్పుడు అంతా పెద్ద పెద్ద హౌసెస్ ఉండేవి. సో అటు బైక్ వేసుకొని అడ్రస్ కనుక్కొని వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే అసలు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఓపెన్ చేస్తే హను రాఘోపడి అని మన సీతారాం డైరెక్టర్ ఆయన అన్నారు కదా, హను ఎంట్రన్స్లో కూర్చొని ఏంటంటే ఏదో యాక్టింగ్ కోసం వచ్చాము అనుకున్నాడు. అనుకుంటే సరే నేను ఫొటోస్ అవి ఏం చూపించలేదు, మన ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో తీసుకెళ్ళా. అదేంటో మరి ఓకే ఓకే ఏదో అంటే ఇప్పుడు డైరెక్టర్ని ఎట్లా కలవాలి, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా. ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో ఇదేదో చేస్తున్నా అది చేస్తున్నా అంటే హనుతోటి ఇంట్రెస్టింగ్గా కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఓకే, అదేంటి అచ్చా అట్లా ఇప్పుడు నేనైతే చెప్పాను అదే చెప్పా, ఇలా ఉంది అసలు ఆయన అవుతున్న నాకేమో అసలు ఆర్కిటెక్చర్ ఏంటి అదేంటి ఇదేంటి అని బాగా మేము అంటే హీఈస్ ఆల్సో వెరీ అంటే డెప్త్కి వెళ్ళి ఆలోచించి కొంచెం దాని మీద వర్క్ అంటే సబ్జెక్ట్ మీద కొంచెం పట్టుకుంటాడు. అండ్ హీఈస్ అ డైరెక్టర్ హిమ్సెల్ఫ్. సో అతను అసిస్టెంట్ డైరెక్టర్, ఆయనకి అసోసియేట్ డైరెక్టర్ ఆ టైంకి. సో అయితే ఆయన చేసాడు. సో అయితేకి హీ వాజ్ దేర్. సో కాన్వర్జేషన్లో చందు గారు అప్పుడే బయటకు వచ్చారు. ఆయన కలవడం జరిగింది. ఏంటికంటే ఇలా వచ్చాడు ఇదంట అంటే అప్పుడు ఆయన అడిగాడు అన్నమాట చిన్న రిక్వెస్ట్, ఏదో చిన్న కాన్సెప్ట్ అబౌట్ నాకు ఒక విండో డిజైన్ లాగా ఏమైనా చేస్తాను, ఆయన గుర్తుండకపోతే తెలీదు. బట్ కాన్వర్జేషన్లో మామూలుగా ఒక విండో ఏదో అనుకుంటున్నాను, ఏదైనా విండో మీ దగ్గర ఏదైనా ఆప్షన్ లాంటివి ఉందా ఏదన్నా అని. నాకేమో చందు గారు అంత సినిమా చేశాడు ఆయన. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ ఆ అసలు వావ్ జస్ట్ టు టాక్ టు హిమ్ అని. హీ వాజ్ వెరీ నార్మల్ సింపుల్గా. ఆయన నెక్స్ట్ సినిమాకి ఏదో చిన్న విండో ఏదో అది నేను అన్న విండో దేని గురించి అని అడిగా. అంటే జనరల్ క్వశ్చన్స్, నథింగ్ మామూలు దేని గురించి అంటే ఈ విండో అంటే ఆయనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదో నేను క్వశ్చన్కి అంటే అడిగిన దానికి విండో చేసేస్తానని అనకుండా ఏదన్నా క్వశ్చన్ వేసాను కదా దేని గురించి.
అప్పుడు అంటే సబ్జెక్ట్లా చెప్పాలా ఏంటి అని ఆయనకు కూడా చిన్నది. విండో గురించి ఏం చెప్తారు అంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తాడు ఆ విండో నుంచి ఏదో అన్నాడు ఆయన. అంటే నెక్స్ట్ డే రాత్రి కూర్చొని ఏదో డ్రాయింగ్ చేసి తీసుకెళ్ళా. విండో ఒకటి చేయకుండా ఒక 8 పలకలతో ఒక విండో చేశా. ఓకే. చేసి ఐ వాజ్ లైక్ ఆ విండో అది ఏది విండో అంటే ఇన్ని వేసేవో అన్నాడు. అంటే అంటే కాదండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 6 డిఫరెంట్ ఇవి వింగ్స్. ఈ విండో వేయడం కష్టం. ఒక విండో అయితే టక్ అని క్లోజ్ అయిపోద్ది. అదే మీరు హీరో చూస్తున్నారు అంటున్నారు కాబట్టి ఈ 4-5 ఫ్లాప్స్ ఉంటే ఓపెన్ చేయడం కష్టం, ఓపెన్ క్లోజింగ్ కష్టం. అది విండ్ వచ్చింది అనుకోండి, వర్షం పడుతుంది అనుకోండి, వర్షం వచ్చే ముందు గాలి వచ్చిందంటే ఆ విండో కొట్టుకుని ఉంటే ఆ విండో వేయడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి విండో దగ్గర ఎందుకు ఉంది అంటే ప్రాబ్లం అందుకుందేమో. ఆ విండో వేసేటప్పుడు పైన వేస్తుంటే కిందది కనబడుతుంది, ఈ మధ్యలో కనబడుతుంది, ఇలా ఇలా ఒక డిఫరెంట్ ఇవి ఉంటాయి. అంటే ఆ కొట్టుకొని వేసే టైంలో టైం దొరుకుతుంది కదా, అంత టైం ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ సౌండ్లో కొట్టుకునే టైంలో ద బాయ్ హూస్ స్టాండింగ్ డౌన్ గేట్ నుంచి చూస్తే కనబడుతుంది. ఆ అమ్మాయిని చూసే మనకు కూడా కెమెరాకి కూడా కొంచెం సేపు అవకాశం దొరుకుతుంది ఆ అమ్మాయిని చూపించడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి. ఆయన దానికి చాలా అంటే వాట్ వెరీ వెరీ ఇంప్రెస్డ్, అంటే వెరీ బికేమ్ ఆల్మోస్ట్ అంటే ఏంది ఆయన భలే మాట్లాడతాడు, ఏంది అంత బాగా చేసావు అదేంటి హను మన సినిమాకి ఏమైనా పనిచేస్తాడేమో ఇట్లా అది ఏమన్నా చూడు అది అంటే అట్లా. ఇంకా హను ఇంకా నన్ను బైక్ మీద నన్ను ఇంటికి ఇద్దరం కలిసి డ్రాప్ చేయడం, ఓకే, దారంతో మేము మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఐ వెంట్ ఆఫ్, అసలు ఇది అయిపోయింది. దాని తర్వాత సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు, అది ఇట్ గాట్ షెల్డ్ ఆఫ్. బట్ ఐ వెంట్ ఆఫ్ టు ఢిల్లీ, ఐ వాజ్ వర్కింగ్. అది అప్పుడు నా ఇల్లు మళ్ళీ కనుక్కొని, అంటే ఒకసారి డ్రాప్ చేశాడు రాత్రి ఎప్పుడు. సో ఆ హౌస్ మళ్ళీ అడ్రస్ కనుక్కొని ఒక 1.5-2 years అయిపోయింది అప్పటికి. నేను 3rd yearలో ఉన్నప్పుడు జరిగింది ఇది. నేను 5th yearలో ఉన్నప్పుడు ప్రాక్టికల్ ట్రైన్ ఢిల్లీలో ఉంటే ఫోన్ వచ్చింది సడన్గా. ఎవరు అంటే నేను హను అన్నాడు. హను అంటే అంటే ఇట్లా ఏది అంటే అనుకోకుండా ఒకరోజు అప్పుడు అదే ఒకరోజు స్టార్ట్ అవుతుంది అని. అంటే అప్పటి నుంచే హను అంటే నాకు అది గ్రేట్ రెస్పెక్ట్. హీ గోస్ ఎనీ ఎక్స్టెంట్ టు ఫైండ్ ఈవెన్ ద స్మాలెస్ట్ థింగ్ దట్ ఈల్ నీడ్ ఫర్ ద ఫిల్మ్. చిన్నది కూడా అవసరం అయితే ఆ సినిమా దానికోసం ఎంత దూరం అని వెళ్తాడు. నా ఫోన్ నెంబర్ కనుక్కొని నా సెల్ ఫోన్కి అక్కడ ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు వస్తున్నావు చెప్పు అంటే, నేను రావడం ఏంటి, నేను ఇక్కడ ఢిల్లీ పని చేసుకున్నా అంటే లేదు రావాలి వాడు అంతే చాస్తావు అది పట్టుకున్నాడు అంటే వదలడు. సో అంటే హీ నీడ్స్, సినిమాకి ఇది కావాలి. సో అది అలాగా హీ గాట్ మీ ఇన్ టు సినిమా. యాక్చువల్లీ ఇన్ టు సే ఈజ్ ద వన్ హూ పుట్ ద సీడ్ దట్ యూ క్యాన్ డూ, యూ క్యాన్ కమ్. ఇప్పటికీ అది అంటుంటాడు అట్లా, బట్ ఈ కెన్ డూ అని కొంచెం పుష్ చేసింది హను. అది అక్కడ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారితో అనుకోకుండా క్రోస్ చేయడం. ఆ వెనకే వీళ్ళు అందరు సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఈ వెనకాలే జస్ట్ ఎల్లో ఆఫీస్ ఉండేది. ఆ జస్ట్ ఎల్లో ఆఫీస్ వెనకాలే రాజమౌళి గారి సినిమా ఛత్రపతి నడుస్తుంది. ఛత్రపతికి రవీందర్ ఆర్ట్ డైరెక్టర్. సో రవీందర్ వాజ్ మై బాస్. సో రవీందర్ గారి దగ్గర పనిచేశాను నేను ఆర్ట్ డైరెక్టర్. సో రవీందర్ ఛత్రపతి కూడా ఆర్ట్ డైరెక్టర్. సో అలా రాజమౌళి గారితో పరిచయం. ఆ సినిమాకు కూడా నేను చేయడం. ఆ సినిమాలో బై దిస్ థింగ్ ఇట్ బికేమ్ లైక్ వేర్ ఐ బికేమ్ అన్ యాక్టర్ ఆల్సో. ఆ సినిమాలో ఫ్రెండ్ రోల్ చేయడం ప్రభాస్ గారితో. అది ఎలా వచ్చిందండి అవకాశం? ఇప్పుడు మీరు ఈ రోల్లో ఉన్నారు ఆల్రెడీ. అదే ఐ వాజ్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్. ఐ వాజ్ డూయింగ్ ద స్లమ్ సెట్ వేయడము, తర్వాత కత్తులు కటర్లు అవి ఇవి చేయడం. ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇవే పనులు ఉంటాయి జనరల్ గా, ఓల్డ్ చేయడం అవి అవి. సో డోంట్, ఇట్స్ నాట్ పర్టికులర్లీ మై జాబ్. యాజ్ అన్ ఆర్కిటెక్ట్ నాకు అంత అవగాహన ఎక్కువ ఉండదు దాని మీద. అంటే వీ కెన్ డూ ఇట్, ఇట్స్ నథింగ్. బట్ దినేష్ అని ఒక అసోసియేట్ ఉండేవాడు, వాడు ఫైన్ ఆర్ట్స్ నుంచి. ఎక్కువ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అవగాహన ఉంటుంది దీని మీద, ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది. అంటే బికాస్ సెట్స్ టెంపరీ, దాని మూలాన దినేష్ చేసేవాడు, నేను కూడా దాంట్లో చేసేవాడిని. తర్వాత స్లమ్ సెట్, అసలు రూల్స్ ఎలా ఉండాలి అవన్నీ డిజైన్ చేసేవాడిని. దెన్ అంటే అనుకోకుండా ఒకరోజు బాగా నాలెడ్జ్ వచ్చింది అప్పటికే. అంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ వర్క్ స్ట్రీమ్ కదా. సో రాజమౌళి గారి దగ్గర ఇట్ బికేమ్ ఈవెన్ మోర్ మ్యానిఫోల్డ్. అంటే కత్తులు కటార్లు అంటే గన్లు తయారు చేయడం అంటే
ఓ 250, 300 అంటే సెట్ అసిస్టెంట్ చేస్తారు. బట్ మేము దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడము, ఎలా డిజైన్ చేయాలి, ఎలా కనపడాలి ఏంటి అని రాజమౌళి గారు చెప్తే దాన్ని బట్టి మేము యూస్ టు ఇంప్లిమెంట్. ఓకే. అది చేస్తూ రాజమౌళి గారి ఫ్రెండ్ రోల్గా ఒకటి ఆప్షన్ ఉంది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఏమవుతుందంటే ఈ ప్రభాస్ గారి ఫ్రెండ్ రోల్గా హైదరాబాద్లో ఇట్ విల్ బి అ హ్యూజ్ రష్ అంటే చాలా మంది దానికోసం దరఖాస్తులా పెట్టుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా, అవును. ఇట్స్ నాట్ ఈజీ. అవును. మనం ఏదో అక్కడ ఉన్నాము, అక్కడ అయిపోయింది పని అన్నట్టు ఇవాళ తలుచుకుంటా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను అజయ్ ఆ సినిమాలో ఉన్నాడు, శేఖర్, వీళ్ళందరూ అజయ్తో మాట్లాడినప్పుడు ఇవాళ అదే అనుకుంటాను, ఏదో అనుకోకుండా అక్కడ ఉన్నాము, మన ఏదో పెట్టేశారు అక్కడ. తర్వాత కనుక ఇది చూసుకుంటే చాలా మంది చిత్రపతిని దే టాక్ విత్ లాట్ ఆఫ్ లవ్. కరెక్ట్. అరే వాళ్ళ చేసాం సినిమా అని. బట్ ఎందుకంటే ఐ యూస్ టు ప్యారలల్లీ డూ బీ ఇన్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్.